ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రెడీ చేసుకుంటున్న అధికార వైసీపీ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరిని వారి నియోజకవర్గాలను మార్చి మరో నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా బరిలో దింపాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఇన్ఛార్జీల పేరుతో ఇప్పటికే వారిని రంగంలోకి దింపింది. నియోజకవర్గ మార్పు వల్ల కొత్తగా నిలబడబోయే అభ్యర్థి నియోజకవర్గానికి కొత్తగా కనిపిస్తారని, తద్వారా అభ్యర్థి మీద ప్రస్తుత నియోజకవర్గంలో వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యతిరేకతను నియోజకవర్గ మార్పు ద్వారా సరిదిద్దొచ్చని వైసీపీ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కొత్త వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత 5 ఏళ్లుగా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేత నిజంగా ప్రజలకు చేరువుగా ఉండి ప్రజలకు సేవ చేసి వారి మన్నన పొంది ఉంటే మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతారు. ఏదో ప్రత్యేక పరిస్థితుల్లో మినహా నియోజకవర్గం మారేందుకు ఆయా అభ్యర్థులు అంతగా సుముఖత వ్యక్తం చేయరు. నియోజకవర్గం మారేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్న కొందరు ఎమ్మెల్యేలను చూస్తే వారు 5 ఏళ్లలో తమ నియోజకవర్గానికి చేసిన సేవలపై తమకే నమ్మకం లేని పరిస్థితుల్లో ఉన్నారా అనే అనుమానం తలెత్తుతోంది. ఒక చోట చెల్లని రూపాయి మరో చోట చెల్లుతుందా? నియోజకవర్గాల మార్పులు సానుకూల ఫలితమిస్తాయా? నియోజకవర్గాలు మారిన నేతలు నెగ్గుకు రాగలరా? 5 ఏళ్లు పనిచేసిన చోట ప్రతికూల పరిస్థితులకు ఎవరు కారణం? క్యాడర్, లోకల్ లీడర్లతో ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉందా? నియోజకవర్గం మారి మరో చోట నుంచి బరిలోకి దిగనున్న నేతల గత చరిత్ర తెలియని పరిస్థితి ఉండదని, ఈ కాలంలో ఎవరి నైజం ఏంటో ఇట్టే పట్టేయగల పరిస్థితులు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కేవలం సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా కొందరు అభ్యర్థుల నియోజకవర్గాలను మార్చి కొత్త నియోజకవర్గంలో తమ వర్గానికి చెందిన వారి ఓట్లు సాధించుకునే వెసులుబాటును పార్టీ పరంగా ఆయా అభ్యర్థులకు కల్పిస్తున్నారని తెలుస్తోంది. ఇలా నియోజకవర్గాల వారి జాబితాను పరిశీలిస్తే కొందరు మంత్రులు, మాజీ మంత్రుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లా నుంచి మంత్రులుగా ప్రస్తుతం పనిచేస్తున్న వారితో పాటు మాజీ మంత్రులను సొంత నియోజకవర్గాల నుంచి తప్పించి కొత్త నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించింది వైసీపీ. ఇలా నియమించిన వారంతా దాదాపు తమ సొంత నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నవారే. అలాంటి వారిలో ముందున్న నేత విడుదల రజని. ఆరోగ్య శాఖ మంత్రిగా విడుదల రజనికి రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఎంత గుర్తింపు ఉందో ఆమె సొంత నియోజకవర్గం చిలకలూరిపేటలో అంతే స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్తో పాటు నియోజకవర్గంలోని ముఖ్య నేతలంతా మంత్రి రజనికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతోనే మంత్రికి స్థానచలనం కల్పించారు సీఎం జగన్. మంత్రి కొత్తగా ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరిస్తున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆమె ఎంతవరకు నెగ్గుకు రాగలరు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. 5 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన చిలకలూరిపేటలో సానుకూలత సాధించుకోలేని మంత్రి రజని మరో 3-4 నెలల్లో జరిగే ఎన్నికల్లో ఎలా గట్టెక్కగలరు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక మాజీ మంత్రి సుచరితది ఇదే పరిస్థితి. గత ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గం నుంచి గెలిచిన సుచరిత సీఎం జగన్ మంత్రివర్గంలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఆమె తన పదవిని కోల్పోయారు. అప్పటి నుంచి నియోజకవర్గానికి ప్రజలకు దూరంగా ఉంటున్న సుచరితపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెబుతున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమెను రాజధాని పరిధిలోని నియోజకవర్గం తాడికొండకు మార్చారు సీఎం జగన్. రాజధాని ఉద్యమం బలంగా ఉన్న తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పార్టీ నుంచి వెళ్లిపోవడంతో సుచరితను అక్కడికి మార్చాల్సి వచ్చింది. హోంమంత్రిగా రాజధాని ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణిచివేసిన సుచరిత ఇప్పుడు అక్కడ సానుకూలత సాధించుకోవడం కత్తి మీద సామే అంటున్నారు.
మంత్రి విడుదల రజని, మాజీ మంత్రి సుచరితతో పాటు నియోజకవర్గాలు మారుతున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జునకు కొత్త నియోజకవర్గాల్లో గట్టి సవాల్ ఎదురవుతోంది. మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటికే 2 నియోజకవర్గాలు మారారు.